లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. రాష్ట్ర రాజకీయం లడ్డు చుట్టూ తిరుగుతుంది. ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ పార్టీలు పోటాపోటీగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము, పూజలు చేయడము, శుద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఈ నెయ్యిలో జరిగింది పచ్చి నిజం అని చెప్పి చెప్తా ఉంటే, వైసీపీ మాత్రం దీంట్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు కలవలేదు, క్లీన్ చిట్ ఇచ్చిందని సిబిఐ చెప్పిందనేసి మరోవైపు టెంకాయలు కొట్టడం, అదేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లా కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఈ అంటే శుద్ధి కార్యక్రమం చేపట్టినటువంటి టీడీపీ పాణ్య నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డితో పాటు ఆమె తన్నయుడు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గౌరవ్ జనార్దన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ శుద్ధి కార్యక్రమం చేయడాన్ని ఎలా చూడాలి? ఇది మేము ప్రజల్లో ఒక చైతన్యం అనేది తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామండి. సుప్రీంకోర్టు అనేది మనకున్న హయ్యెస్ట్ న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ చెప్పింది ఏంటి? ఒక సిట్ని ఏర్పాటు చేసి ఎఫ్సిసిఐ ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఉందో వాటి నుంచి వాటిలో ఉన్న ఎక్స్పర్ట్స్ని బెతోని ఒక నివేదికని సమర్పించమని కోరింది. ఆ నివేదికలో ఇప్పుడు కెమికల్స్ వాడారు, ఇది నాణ్యమైన నెయ్యి కాదు. ఇంతకుముందు ఏదైతే మన టీటీడీకి నందిని అని కర్ణాటక మనకి ఎట్లయితే విజయ డైరీ ఉందో అట్లా నందిని అనేది వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ గ్రాస్. అది వాళ్ళు తీసుకొని వాళ్ళ నుంచి పాల ఉత్పత్తి చేసేదాన్ని మార్చి గత వైసీపీ పాలకులు అవన్నీ చేశారు. చేసి ఈ రోజు ఇది వచ్చాక కెమికల్స్ ఉన్నాయని వాళ్ళు ప్రూవ్ చేసి పామ్ ఆయిల్ అలాంటివి కలిపారని తెలిసినా కూడా ఇక్కడ వీళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారనేది ఇంత దౌర్భాగ్యంగా ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? అసలు ఏం చెప్పింది అక్కడ క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ చదివారా అనే దానిపైన మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు చేసే ఒక అబద్ధ ప్రచారాలను మేము తిప్పికొట్టాలని, ప్రజల్లో వివేకం తీసుకురావాలని. ఇది రాజకీయ కోణం కాదు. ప్రజల హిందువుల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఇక్కడ హిందూయిజం ఎప్పుడు కూడా ఒక రిలీజన్ గొప్పది, ఇంకొక రిలీజన్ తక్కువదని ఎప్పుడు చెప్పలేదు. అందరూ సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాలి. ప్రతి ఒక్కరి ఏది ఒక గొప్ప రిలీజన్ అనేది లేదు అనేది కలిసిమెలిసి ఒక భారతీయ అది ఒక మన సంస్కృతిలో ఒక భాగం. అది దాన్ని వీళ్ళు ఈరోజు ఇలా తీసుకొని వచ్చి క్లీన్ చిట్ ఇచ్చింది, ఒక అబద్ధ ప్రచారాలు చేసుకొచ్చారనేది చాలా దురదృష్టం. దాన్ని తిప్పికొట్టి ప్రజల్లో చైతన్యం తేవాలని, జరిగిన ఒక అన్యాయానికి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలని, అలాగే ప్రజలు కూడా మీరు ఎక్కడ అధైర్యపడొద్దు, మనకు మంచి ప్రభుత్వం ఉంది, మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోదామని చెప్పి దానికోసం చేస్తాం. అంటే వైసీపీ పార్టీ చెప్తుంది కేవలం చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేశారు, జంతువుల కొవ్వు లేదని సిట్టు తేల్చిందని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తినేట్టు. యాక్చువల్గా సిట్లో ఎక్కడ కూడా జంతువుల కొవ్వు వాడలేదనేది మాత్రం ఎక్కడ నిర్ధారణ చేయలేదు. దానిలో కెమికల్స్ వాడారనే విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగని చెప్పేసి దాన్ని ఇంకా నివేదిక చేస్తూ దాంట్లో ఉండొచ్చు అనేటి వాళ్ళు చెప్పారు. వీళ్ళు ఎక్కడో వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా కవిత్వం లాగా ఇలా రాసేసుకొని మేము ఎక్కడ లేదు మా క్లీన్ చిట్ అంటే క్లియర్గా వర్డింగ్ ఉంటుంది. ఆ వర్డింగ్ ఎక్కడుంది? అసలు ఆ రిపోర్ట్లో లేనే లేదు. వాళ్ళు ఎట్లా దాని వీళ్ళు సొంతంగా మీడియా ఉంది, ఛానల్ ఉందని చెప్పేసి మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, ఇప్పుడన్నా చూడండి మేము నాణ్యంగా బయటకు. అసలు ఆల్రెడీ ఇప్పుడు జరిగి వాళ్ళు దాంట్లో అది నాణ్యమైన నెయ్యి కాదని అనడమే పెద్ద ఆరోపణ. ఇంతవరకు అంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్న టీటీడీకి ఎప్పుడు రాని మార్కు వీళ్ళ హయాంలో వచ్చిందంటే దానికి మనందరం మీరు కూలంకుషంగా మీడియా కూడా దాన్ని ఆలోచన చేయాలా, దానిపైన వివరణ తీసుకోవాలని నేను కోరుతున్నాను. మీరు చెప్పండి మేడం, ఎక్కడ సిట్టు సంబంధించినటువంటి కల్తీ జరగలేదు అని చెప్పి ఎక్కడ మాట్లాడలేదు. జంతువుల కొవ్వు లేదని మాత్రం చెప్పింది, కల్తీ జరిగిందని చెప్పింది. అయితే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మేము చెప్పట్లేదు, ఇది అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఒక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో జంతువులకు సంబంధించిన మాంసం ఏదైతే ఉందో అది వాడినారని, దీంట్లో కెమికల్స్ వాడినారని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు ఏదైతే అత్యున్నతమైన డైరీ ఉందో నేషనల్ డిడిబి అదే చెప్పడం జరిగింది. దీంట్లో కల్తీ జరిగింది, దీంట్లో 10%కు మించి ఉంది దీంట్లో కల్తీ అని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా వాళ్ళు వాడిన గత 5 ఏళ్లలో కల్తీ నెయ్యి వాడే వాళ్ళు లడ్డు తయారు చేసేది, ఇది ముమ్మాటికి కల్తీ నెయ్యే అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇంకా ముందు కూడా తెలుస్తుంది. ఈరోజు వాళ్ళు ఏదైతే అంటే ఈ దేవాలయాలకు వచ్చి మేము తప్పు చేయలేదు, మరి మా సీఎం గారిని, మా డిప్యూటీ సీఎం గారిని మంచి బుద్ధి ప్రసాదించమని చెప్పడం, ఇది అంతా వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించమని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా
కల్తీ జరిగింది. కల్తీ జరగడం వల్లనే ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఉంది. అంతేకాకుండా రసాయనాలు వాడడం వల్ల ఎంతోమంది భక్తుల ఆరోగ్యాలు కూడా పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి కేవలం ₹25కి ఆవు నెయ్యి కేజీ వస్తుందయ్యా? వాళ్ళకి కట్టబెట్టుకోవడానికి వాళ్ళ ఏవైతే నిబంధనలు ఉన్నాయో, అంటే నాణ్యత తగ్గకూడదు, ఇట్లయితేనే మంచి లడ్డు తయారు చేయగలము అనే నాణ్యత తగ్గకుండా నిబంధనలు ఉంటే, వాళ్ళని గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిబంధనలన్నీ అందరినీ తుంగలో తొక్కి వాళ్ళు ఇష్టానుసారంగా చేయడం వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, తిరుపతి వెంకటేశ్వర్ల స్వామినే వైసీపీ నాయకులు వదిలిపెట్టలేదంటే ఇంకా మామూలు ప్రజలకు ఏం చేయగలుగుతారు వీళ్ళు? ఒక్కటి దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఒక అబద్ధం, ఆయన చేసేటువంటి ప్రచారం కూడా తప్పుడుగా చేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అని చెప్పి వైసీపీ పట్టుద్ది. మీరేమంటారు? అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపు గల వ్యక్తి. ఆయన చాలా అంటే విజనరీ గల వ్యక్తి. ఆయన 24 గంటలు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఎలా సుపరిపాలన అందించాలి, ఎలా ఇండస్ట్రీస్ ఇంట్లో చేస్తూ ఉంటే మళ్ళీ 5 ఏళ్ళు ఉన్నారు కదయ్యా, ఒక్క డెవలప్మెంట్ అన్నా చేసినారా? మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మీద అంటే వాళ్ళు దొంగలు, మళ్ళీ వాళ్ళే దొంగతనం చేస్తే మిగతా వాళ్ళని దొంగ అన్నట్టుంది వాళ్ళ చందనం. ఈ రకంగా ఉంది. కాబట్టి వాళ్ళ విఘ్నతకే మేము వదిలేస్తా ఉన్నాం. ఇదన్నీ ఆ దేవుడు కలియుగ దైవమైన వెంకటేశ్వర్ల స్వామి చూసుకుంటాడు. ఇవన్నీ వాళ్ళకు సరైన టైంలో సరైన శిక్ష పడుతుంది. అంటే చంద్రబాబు పట్ల వ్యక్తిగత దూషణలు చేయడాన్ని అంబట్టి ఎలా చూడాలంటే, ఒక మంత్రిగా చేసిన వ్యక్తి, మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి, అది అత్యున్నతమైన ఇరిగేషన్ శాఖ అంటే మనకు ఎంత ఇంపార్టెంట్, అటువంటి వ్యక్తి ఇటువంటి అసభ్యమైన పదజాలంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం ఎంత అంటే, వాళ్ళ పార్టీ ఎట్లా ఉంది, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు ఎట్లున్నారు, వాళ్ళ మంత్రులు ఎలా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అది ఒక పార్టీ, అదొక ఈ రాష్ట్ర పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఏదైతే కల్తీ నెయ్యితో లడ్డు తయారీ చేసి ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాల భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఈ గత వైసీపీ ప్రభుత్వము చేసింది. అంతేకాకుండా రసాయనాలు వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడు చేసేలాగా లడ్డు సరఫరా చేశారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, వాళ్లకు మంచి బుద్ధి ప్రసాదించమని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను. కల్తీ నెయ్యితో రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీశారు, దాంతోపాటు ఆరోగ్యాల మీద పెద్ద ప్రభావం పడింది. వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలనేసి ఎమ్మెల్యే చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్, హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.